నెల రోజులుగా హోరెత్తించిన మహా జార్ఖండ్ పోరు చివరకు కూల్గానే ముగిసింది. 23న వెలువడే తీర్పు మీద మాత్రం హాట్గా చర్చ నడుస్తోంది. ఎన్డీఏ ఇండీ కూటములకు ఇజ్జత్గా సవాల్గా మారిన మహారాష్ట్ర వైపు దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. ఎగ్జిట్ పోల్స్ లెక్కలు నటుంచితే మహా ఓటర్ మూడ్ ఏమిటన్నది ఓటింగ్ సరళితోనే దాదాపుగా ఖరారైపోయింది. ఇంతకీ మరాఠా గడ్డపై ఏ కూటమి విక్టరీ సింబల్ చూపబోతోంది? ఏ కూటమికి మ్యాజిక్ ఫిగర్ మిస్ అవుతుంది? 1-2 ఓటుకు నోటు సీన్లు తప్పిస్తే మొత్తం మీద మహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 61.44 ఓటర్ టర్నౌట్ మొదలైంది. ఈసారి పట్టణ ప్రాంతాల్లో మందకొడిగా, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైనట్టు అంచనాలున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు, పొలిటీషియన్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని మిగతా ఓటర్లకు స్ఫూర్తినిచ్చే ప్రయత్నం చేశారు. భారతరత్న సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుటుంబంతో సహా వచ్చి ఓటేశారు. 5 లేయర్ ఫార్మింగ్ అంటే 5 అంచుల వ్యవసాయం. దీన్ని చేస్తూ 10 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు. ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫారిన్ టూర్లో ఉన్న ప్రధాని మోదీ కూడా ఓటు హక్కు ప్రాధాన్యతను చెప్తూ ఓటర్లను చైతన్యవంతం చేశారు. ఠానే పోలింగ్ బూత్ లో సీఎం ఏక్నాథ్ షిండే ఓటేశారు. ఇలా ఉంటే తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజలు 40 ఏళ్లుగా డబుల్ ఓటింగ్ చేస్తున్నారు. తెలంగాణలోనూ మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఓటేసి తమ సమస్యను తెరపైకి తీసుకొస్తున్నారు. కొమురం భీం జిల్లాలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. కెరమెరి మండలానికి చెందిన 3597 మంది ఓటేశారు. సరిహద్దు వివాదం తేలేదాకా 2 రాష్ట్రాల్లోనూ ఓటేస్తామంటున్నారు 12 గ్రామాల ప్రజలు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ లీడ్ చేస్తున్న మహావికాస్ అఘాడీ నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడ్డాయి. గత 5 ఏళ్లలో 2 కూటముల ప్రభుత్వాల్ని చూసిన మరాఠీ ప్రజలు ఎవరెంత మాత్రం పాలించారో లెక్కదేల్చి దాని ప్రకారం ఓట్లేసే అవకాశం ఉంది. మధ్యలో 2 ప్రధాన ప్రాంతీయ పార్టీలు నిలువునా చీలిపోయాయి. చెరో జాతీయ పార్టీ పక్కన చేరి రీజనల్ కూటముల్ని ఏర్పాటు చేసుకున్నాయి. పార్టీల్లో చీలికలు రావడాన్ని ప్రజలు ఎలా చూస్తారు, చీలిక తర్వాత ఏ వర్గాన్ని ఆదరిస్తారో అనేది తేల్చబోతోంది ఈ మహా తీర్పు. మొత్తం 288 స్థానాల్లో మహాయుతి కూటమి నుంచి బీజేపీ అత్యధికంగా 149 స్థానాల్లో పోటీలో ఉంది. శివసేన షిండే వర్గం 81 స్థానాలు, అజిత్ పవార్ ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేసింది. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా 101 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలిపింది. 95 స్థానాలతో శివసేన ఉద్ధవ్ వర్గం సెకండ్ ప్లేస్ లో ఉంది. శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీ 86 సీట్లు తీసుకుంది. మరికొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా బరిలో ఉన్నప్పటికీ ఈ 2 కూటముల మధ్య టైట్ ఫైట్ నడిచింది. పోరు పోటాపోటీగా జరిగిన ఓటర్ పల్స్ మాత్రం మహాయుతి వైపు మొగ్గు చూపిందన్నది ఓ అంచనా. భారతదేశ ఆర్థిక రాజధానిగానే కాదు, అనేక కార్పొరేట్ కంపెనీల హెడ్ క్వార్టర్స్ అన్నింటికీ కేర్ ఆఫ్ ముంబై నగరమే. అందుకే మహారాష్ట్రలో గెలుపు దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇక్కడ హవా చాటేది ప్రాంతీయ పార్టీలే అయినా నేషనల్ ఫోకసే ఎక్కువ. తమకు ఆర్థిక వనరుల్ని సమకూర్చేది మరాఠీ గడ్డే గనుక మహా గెలుపును యమాత్ సీరియస్ గా తీసుకున్నాయి జాతీయ పార్టీలు. మహారాష్ట్ర పోలింగ్ ముగియడంతోనే ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి. దాదాపు అన్ని సంస్థలు మహాయుతి వైపే మొగ్గు చూపాయి. మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లుంటే మ్యాజిక్ ఫిగర్ 145. రిపబ్లిక్ పీమార్క్ సర్వే ప్రకారం మహాయుతి కూటమికి 137 నుంచి 157 సీట్లు వస్తున్నాయి. మహావికాస్ అఘాడీ కూటమికి 126 నుంచి 146 సీట్లు వస్తాయని తెలుస్తోంది. ఇక ఏబీపీ మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహాయుతి కూటమికి 150 నుంచి 170, అలాగే మహావికాస్ అఘాడీ కూటమికి 110 నుంచి 130 సీట్లు వస్తాయని చెప్తోంది. ఇక చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహాయుతి ఖాతాలో 152 నుంచి 160, మహావికాస్ అఘాడీ కూటమికి 130 నుంచి 138 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మ్యాజిక్ ఫిగర్కి ఎగువన మహాయుతి, మ్యాజిక్ ఫిగర్కి దిగువన మహావికాస్ అఘాడీ ఉండేలా కనిపిస్తోంది. మహా ఓటర్ ఇచ్చిన అంతిమ తీర్పు ఏంటో చూడాలి అంటే 23rd వరకు మనం వెయిట్ చేయాల్సిందే.